ఏమైందిరా? ఏమైంది? చూడండి చూడు తాతయ్య. నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఎవడో అచ్చమని రాఘవగాళ్ళ ఉన్నాడా? హలో రాఘవంకులే. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడు గానీ టీవీలో బాగానే ఉన్నాడు. అరే బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచరా. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలు ఆశయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్లో లేదు. గేటే కాదు నాన్న, పోర్టికో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా టీవీ యాంకర్. ఓ నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా. అవును. ఇదే నా ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వీళ్ళే మా అన్నయ్య. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదిన్లు వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అదే ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నా, నేను ఇంత వాడిని అయ్యానన్నా దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్ టు మీ. అరే చెప్పనీరా, సిగ్గు ఎక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? చా నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటి యాహూ కాసేపు బ్రేక్. ఎమ్మెల్యే అయిపోయావు కదరా, పార్టీ ఎప్పుడు? ఎమ్మెల్యేకే పార్టీ ఏంట్రా? వాడిని మినిస్టర్ గా చూడాలి, అది నా కోరిక. ఆ రోజు వాడు ఇచ్చిన పని నేను ఇస్తాను రా పార్టీ. లైఫ్ లో పార్టీ దొరదనమాట నాకు. హలో సార్, నేను మన స్పాట్ కి వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 minutes లో వచ్చేస్తా. ఓకే. రే రాఘవ, కాస్త అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. కసిపడితో మాట్లాడుతూ ఉండు. అదేంట్రా, నేను నీకోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. వెరీ అర్జెంట్, ఇప్పుడే వస్తాను. రే నువ్వు మాట్లాడుతున్నా. నువ్వెక్కడికి? పెట్రోలింగ్ కి. పెట్రోలింగ్ అంటే బైక్ లో పెట్రోల్ కొట్టించి వస్తానా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పుతో. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సపరవారి సమేతంగా రావడానికి ఇదేనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్. ఆఫీసర్, యు డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. పదా. ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్ లో ఇద్దరు ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్ ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ నాకు కూడా పంపించండి ప్లీజ్. సరే వెళ్దాం పదా. గో హెడ్. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. హే, నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు, ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. మరి నేను నీకే సూపర్. నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసే చూడు, అది కొంచెం లూజ్, కొంచెం లూజ్. సూపర్, అది అది కావాల్సింది. బీచ్ గాలికి హెయిర్ ఎగురుతూ ముందుకు పడ్డ హెయిర్ ని చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా. హోల్ వైజాగ్ ని వెనకే. సార్, మీరు ఇంటరాగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా. ఇది కూడా దాంట్లో ఉన్నది పార్టీ. ఏం చదువుకున్నావు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. తర్వాత? తెలీదు సార్. ఏ ఎంఎస్సీ చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళని చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్, వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను? ఇందాక చెప్పాను కదా, హోల్ వైజాగ్ కేక అని. సార్, మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదొకటి కదా, సరేరా. సార్, ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే. రిజిస్టర్ మర్చిపోయి ఇచ్చాను, ఆఫీస్కి వెళ్ళిన ప్రింట్అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతాలేరా. పెట్టవా? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మరి స్టేషన్ కొద్దు సార్. మరి పెట్టు. ఆగు అని కాదు, కొంచెం స్మైల్తో హ్యాపీగా స్మూత్గా పెట్టమ్మా. స్మైల్ ఇంకొంచెం, అది పెట్టు. Mama,
బయలుదేరుతాను. నాకు తప్పదా? ఓకే. హలో, సార్ రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. వస్తాను సార్. ఓకే. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను. మనం మొదలెట్టేద్దామా? ఓకే నేను రెడీ. రేయ్! ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్క నీ పేరేంటి? శ్రీదేవి. పూలందేమని ఎట్టుకోవాల్సింది అక్క, ఇంకెవ్వడు ఇంట్రాగేషన్ అనేవాడు కాదు. చచ్చా, మనలో మన కేసులంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్గా ఉందే. నీకు అన్ని డౌట్లే. మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో. నాన్న ఇదిగో అమ్మ క్యారియర్ ఇచ్చింది. రే రే ఆగరా, ఆ? నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్లో కూర్చో, వచ్చేస్తా. నాన్న కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకెందుకులే టెన్షన్ అని నేను కీస్ పట్టుకెళ్తున్నా. ఆ? కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదురా బాబు. ఓహో, నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇదేంటి ఇతను ఇక్కడ? అయ్యో, ఇదేంటి ఇక్కడ తెలిసింది? సార్ హలో, మీరు పోలీస్ కాదా? కాదు, ఆ? సిబిఐ ఆఫీసర్. ఓ, మరి ఇక్కడ ఎందుకున్నారు? అది అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా? మీరా? ఏ, పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కలిగి కనిపించు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు, 2 బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు. ఎప్పుడు చూడు పిల్లలు కొంగు పట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో, అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడీ, ఎస్టీడీ, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది 1000కి 1,000 చొప్పున 5,000. దాంట్లో 2,000 రూమ్ రెంట్కి, 2,000 మెస్ బిల్కి. చివరకు మిగిలేది 1000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్? కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడ ఏం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? ఆ, బయలుదేరు. సార్ బిల్ అమౌంట్ సార్. వద్దు, నా అకౌంట్లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ ఆ, వద్దు సార్. ఏ మీ ఫాదర్ కి అసలే టీబీ, మీ మదర్ బ్లైండ్, ఆపు బ్రదర్. తల్లి ఆపు, రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. ఓ రే, ఎంఐ బయట ఎంఐకి ఇచ్చేయండి రా ప్లీజ్. డోల్ తెరిచిందిరా బాబు. సార్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్, సో నైస్ ఆఫ్ యు. మీ ఫాదర్ కి టీబీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, మీ చవట బ్రదర్స్, ఆపు. సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో, వద్దు. అయ్యో సార్, వద్దు అమ్మా, ఇది తల్లి, ఆపు. రీక్యాప్ కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి, నీకు దండం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం, వందే ముకుంద ప్రియాం. ఆ
ఆంటీ మీరా? ఏమ్మా రోజు గుడికొస్తావా? లేదండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. వ్రతం కూడా చేసావా? సరే, పండగ పూట హాస్టల్ ఏం తింటావు? శుభ్రంగా మా ఇంట్లో భోంచేద్దు గాని రా. లేదక్క, కాస్త పనుంది. బుజ్జి పనులు ఎప్పుడు ఉంటాయిలే, రామ్మా. రావాల్సిందే. తప్పకుండా రావాలి. కుదరదు, రావాల్సిందే. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆంటీ. హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు. మీరు పర్మిషన్ ఇస్తే భోంచేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిల్లి ఒకటి వేసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబోయ్, ఒక అబ్బాయి గురించి